ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. నిన్నటి రోజున నేను మీతో అక్కడి వరకు మనవి చేసి ఉన్నాను. రశ్మిమంతం సముజ్యంతం అనేటటువంటి నామాలతో మొదలుపెట్టి దేవాసుర నమస్కృతం, పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటారు. తరువాతి శ్లోకంలో నామాలు మొదలు పెడుతున్నారు. నేను నిన్న మీతో మనవి చేశాను, నామము అంటే కేవలము పేరు కాదు, అది భగవద్ విషయంలో గౌణముగా మారిపోతుంది. గౌణమైనటువంటి నామాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో ఒక విషయాన్ని హెచ్చరికగా చెప్తున్నారు. ఇది ఏదో వినడం కాదు రామ, పూజయస్వ అన్న మాట మధ్యలో వేశారు చూడండి. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఇప్పుడు అందులో పూజయస్వ అన్న మాట తీసేయండి. తీసేస్తే అందులో ఎన్ని నామాలు వస్తాయి ఆ శ్లోకంలో? అందులో ఉన్నవి రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అదే పూజయస్వ కలుపుకున్నారనుకోండి 7, పూజించు అని. పూజయస్వ అన్న మాటకు అర్థం ఏమిటంటే, రామ ఈ ఆదిత్యుణ్ణి పూజించు అని. ఇప్పుడు మీరు ఇందులో ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. పూజించు అన్న మాట లౌకికంగా ప్రయోగించామనుకోండి, అయ్యా మీరు పూజ చేసుకురండి అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటి? దానికి కొన్ని సంబారాలు ఉంటాయి, అక్కడ ఒక మూర్తి ఉంటుంది. అది శ్రీ మహావిష్ణువు కానివ్వండి, శివలింగం కానివ్వండి, శారదా పరమేశ్వరి కానివ్వండి, కామాక్షి కానివ్వండి, తత్వతః అవన్నీ ఒక్కటే అయినా ఏదో మనసుకి ఇష్టాయిష్టములనేటటువంటి ఉంటాయి. కాబట్టి దేని యందు ప్రీతితో మనసు నిలబడుతుందో అటువంటి మూర్తిని ఒకదాన్ని సాకారంతో ఎదురుగుండా పెట్టుకుంటాం. పెట్టుకుని దానికి కొన్ని ఉపచారములు చేస్తాం. షోడశోపచారములు అంటారు కదా, అటువంటి ఉపచారములు ఏదో ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఏదో పాదయోహో పాద్యం హస్తయోహో అద్యం, ముఖే ఆచమనీయం, స్నానం, వస్త్రద్వయం, యజ్ఞోపవీతం, ఇలా ఏవో ఉపచారాలు చేస్తాం, 16 ఉపచారాలు. అప్పుడు పూజ చేశాడు అని అంటాం. పూజ చెయ్యండి అన్న మాటకి బాహ్యార్థం అంతే. అక్కడ ఒక మూర్తి ఉంటుంది, కొన్ని సంబారాలు ఉంటాయి, ఆ వ్యక్తి కూర్చుంటాడు, నోటితో ఏదో ఉపచారాన్ని చెప్తాడు, చేత్తో దాన్ని చేస్తాడు. మూడవది అత్యంత ప్రధానం, మనసు అక్కడ పెడతాడు. ఇవన్నీ అక్కడే ఉన్నాయి. మూర్తి ఉంది, సంబారాలు ఉన్నాయి, చేసేటటువంటి యజమాని ఉన్నాడు, చేస్తున్నాడు, నోటితో మంత్రం చెప్తున్నాడు, మనసొక్కటే అక్కడ లేదు. ఈశ్వరుడు పుచ్చుకుంటాడా? పుచ్చుకోడు. ఆయన భాగవతంలో స్పష్టంగా చెప్పాడు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన యలమిన్ రుచిరాన్నముగను ఎనుభుజింతున్నన్నాడు. అసలు నాకు ఇవ్వడానికి సంబారం అనేటటువంటిది నీ దగ్గర ఏదీ లేదు, ఇది నా స్వంతం, ఈశ్వర సృష్టిలోది కాదు, నేను దీన్ని సృజించి తీసుకొచ్చానని చెప్పడానికి నీతో కలిపి ఏమీ లేదు. యజమాని యొక్క శరీరాన్ని ఎవరు సృజించారు? ఈశ్వరుడు సృజించాడు. సంబారములను ఎవరు సృజించాడు? ఈశ్వరుడు సృజించాడు. ఆ ఈశ్వర మూర్తిని దేంతో చేశాం? ఒక లోహంతో. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వర సృష్టిలోంచి వచ్చింది. కాబట్టి నువ్వు తీసుకొచ్చాను అని చెప్తున్నవి ఏవున్నాయో, నువ్వు పలుకుతున్న మంత్రం ఏదుందో అది కూడా నేనిచ్చింది, వేదరాశిలు. నువ్వు అని ఇచ్చేది ఏదైనా ఉంటే నేను అన్నప్పుడు ఇలా చూపించడానికి కారణమైన నీ మనసు నా దగ్గర పెడితే పూజ అవుతుంది. కాబట్టి సంబారము ప్రధానమా మనసు ప్రధానమా అంటే మనసే ప్రధానము. కానీ సంబారం ఎందుకు అటువంటప్పుడు? మనసొక్కటి పెడితే సరిపోదా అంటే సరిపోదు.
ఎందుకు సరిపోదు అంటే, మీరు మనసు అక్కడ పెట్టి పూజ చెయ్యాలి అంటే సంభారం ఉన్నప్పుడు మనసు తృప్తిని పొందుతుంది. నాకు భగవంతుడి పాదములను అర్చించాలని తీవ్రమైన కుతూహలం ఉందనుకోండి, నాకు 4 మల్లెపూలు ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు. నేనిప్పుడు ఒక్కొక్క మల్లెపువ్వు తీసి స్వామివారి పాదాల మీద వేసి ఆ శోభకు దర్శనం చేస్తున్నాను. ఆయన పాదం మీద వేస్తే ఆ మల్లెపువ్వు అలా నిలబడింది అనుకోండి, ఆయన పాదాల సువాసన మల్లెపువ్వు సువాసన కలిసి నేను ఆఘ్రాణించి ధ్యానంలో మత్తెక్కుతున్నాను అనుకోండి, అది నా తృప్తికి కారణమవుతుంది. సంభారము మనసు పొందేటటువంటి తృప్తిని ఉద్దీపింపచేస్తుంది. కానీ కొంతకాలం సంభారములతో పూజ చెయ్యగా 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 ఒకనాడు ఏ సంభారం లేకుండా మనసుతో సంభారము సృజించవచ్చు. మీరు ఒప్పుకుంటారా? అసలు అక్కడ పదార్థం అక్కర్లేదు, కానీ మనసుతో సృజిస్తాడు. ఏదో ప్రదోషవేళ అవుతోంది అనుకోండి, నేను అలా కూర్చున్నాను, నాకు అనిపించింది, ఓ ఇవాళ ఏకాదశి కదూ, అందున వసంత నవరాత్రుల్లో శ్రీరామనవమి తర్వాత వచ్చిన ఏకాదశి కదూ, ఇప్పుడు నేను శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల మీద, లక్ష్మీదేవి యొక్క పాదాల మీద అప్పుడే సాయంకాలం బాగా ఏదో చిన్న చినుకు పడేటప్పటికి చల్లటి గాలి వేసి అరవిరిసినటువంటి చెంగల్వ పూలు తీసుకొచ్చి పూజ చేస్తే అని అనిపించింది నాకు. మీరు చూసి ఉంటారు, చాలా గొడుగులా ఉండి చాలా మంచి మధురమైన వాసన వస్తుంది. అప్పుడు నేను పూజలో ఒక్కడిని కాను, నేనేం చేశానంటే స్నానం చేసి రారా అని మా అబ్బాయిని పిలిచి, వాడు సంధ్యావందనం చేసుకుని వాడు మొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పువ్వు తుంచి తట్టలో పెట్టి వాళ్ళమ్మకి ఇస్తున్నాడు. వాళ్ళమ్మ తట్ట తెచ్చి నాకు ఇస్తోంది పూలతోటి. నేను ఒక్కొక్క పువ్వు పట్టుకొని ఆ తట్ట పట్టుకొని ఒక్కొక్క పువ్వు తీసి స్వామివారి మీద ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అని పువ్వు ఉంచుతున్నాను. ఇప్పుడు నా పూజలోకి నేను ఒక్కడిని కాను, నా ఇంట్లో ఒక పూల తోట, అందులో చెంగల్వ పూలు, అవి బాగా పూసాయి. నా కొడుకు కోసి వాళ్ళమ్మకి ఇస్తున్నాడు, వాళ్ళమ్మ నాకు ఇస్తోంది. నా బుట్టలో ఉన్నవి పూర్తయిపోయేటప్పటికి మళ్ళీ ఇంకో బుట్ట అందిస్తున్నారు. నా పూజలోకి ఎంతమంది కలిశారు? నా భార్య కొడుకు కూడా కలిసిపోయారు. కలిసిపోయి ఇప్పుడు అక్కడ లేని చెంగల్వ పూలని మనసు సృజించింది కదూ. కాబట్టి సంభారంతో పూజ చేయగా ఒకనాడు సంభారం దగ్గర లేకపోయినా ఒక అక్షత చేత్తో పట్టుకుంటే నువ్వు ఏవివ్వాలనుకుంటున్నావో దాన్ని మనసు చేత సృజించి చూడాలి, అప్పుడేది పూజ. అందుకే అత్యంత ప్రధానమేది అంటే మనసు ఒక్కటే. నిజానికి ఎన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టనివ్వండి, మనసు నిలబడనప్పుడు మీరు ఎంతసేపు కూర్చున్నారన్నదాన్ని ఈశ్వరుడు స్వీకరించడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మీరు మనసక్కడ పెట్టి కూర్చున్నది నిజమైతే ఎంతసేపు కూర్చున్నారన్నదానితో ఆయనకేమీ సంబంధం లేదు. మీరు ఏం సమర్పించారు అన్నదాంతో ఆయనకి సంబంధం లేదు. అసలు నిజంగా నేను మీతో ఒక విషయం చెప్పాలంటే, మనం చేసేటటువంటి పూజలో చాలా ఉపచారాలు మన నోటితో మంత్రపురస్సరంగా చెప్పినవి అక్కడ జరగవు. మీరు గమనించండి. ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాడు. అంటే ఏం చేయాలి? ఒక మంచి ముత్యాన్ని తీసుకొచ్చి కాల్చి బూది చేసి ఎక్కువ వేస్తే నోరు పొక్కిపోతుంది, సూది గుచ్చి ఎంత అంటుకుంటుందో అంతే తాంబూలంలో రాసి అమ్మవారికి ఇవ్వాలి. కానీ మనం అలా ఇస్తున్నామా? సింహాసనం సమర్పయామి అంటాడు, సింహాసనం తీసుకొచ్చి వేశాడా? వెయ్యలేదు. అక్షత వేస్తాడు, పువ్వు వేస్తాడు. కానీ మరి సింహాసనం ఎలా అయింది? అబద్ధం కాదా? పువ్వు సింహాసనం అయితే నాకు ఇది ఎందుకో పువ్వు వేసి కూర్చోబెట్టచ్చుగా. మరి నాకైతే కుర్చీ కావాలా? ఈశ్వరుడికి అయితే సింహాసనం బదులు పువ్వు వేస్తే సరిపోతుందా? ఏం పూజ కాదు. అక్కడ వేసే పువ్వు సింహాసనానికి ప్రతినిధి, కానీ మనసు దేన్ని చూస్తుందంటే సింహాసనాన్ని చూస్తుంది. అందుకే పెద్దలు పూజ చేసేటప్పుడు తలుపు వేస్తారు. ఎందుకు వేస్తారో తెలుసా? ఆ పూజ పిచ్చివాడు చేసే పూజలా కనపడుతుంది. ఏమిట్రా పూజ అయింది అనిపిస్తుంది, కానీ ఆయన నిజంగా అనుభవిస్తాడు పూజలో.
ఆసనం సమర్పయామి అన్నాడు అనుకోండి, ఆయన పిల్లలు తీసుకొచ్చి పరమేశ్వరుడికి మంచి సింహాసనం అమరిస్తే బంగారు సింహములు ఇలా ముందుకి చూస్తుంటే మెత్తటి ఆస్తరణతో ఉన్నటువంటి ఆ ఆసనం పరమేశ్వరుడు వచ్చి కూర్చుంటే వెంటనే ఆయన కొడుకులు ఆయన కలిసి తీసుకొచ్చి మెత్తటి పాదపీఠం ముందు పెడితే దాని మీద విలాసంగా స్వామి పాదాన్ని పెట్టుకొని ఒక పాదం పైకెత్తి తొడ కింద పెట్టుకుని మడిచి కూర్చుంటాడు.